అందరికీ నమస్కారం. ఆర్యవైశ్యులు వైసీపీ వైపు ఆకర్షితులవుతున్నారా? ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరినీ ఒక చోట చేర్చడంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి కుప్పం ప్రసాద్ సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. వివిధ నియోజకవర్గాల నుంచి భారీగా ఆర్యవైశ్యులంతా పార్టీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కూడా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరై తమకు జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందుల గురించి ఆర్యవైశ్యులు ఒక థీమ్ తోటి ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కుప్పం ప్రసాద్ అసెంబ్లీ వైపు మరి అడుగులు వేస్తున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి కుప్పం ప్రసాద్కు మరి అసెంబ్లీ వైపు తీసుకెళ్లేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయా? ఆర్యవైశ్యులు అంతలా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి తీసుకురావడానికి గల కారణాలు తదితర అంశాలు ఒంగోలులో రాజకీయంగా కూడా చర్చ నడుస్తూ ఉంది. డీలిమిటేషన్ కనుక జరిగితే ఖచ్చితంగా ఆర్యవైశ్యులకు ఖచ్చితంగా కూడా మరొక సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో జోరుకు చర్చకు వస్తున్నటువంటి అంశం. ఎందుకంటే మనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఆర్యవైశ్యులు ఎక్కువగా కూడా మనకి ఎక్కువ మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు మరి వైసీపీలో కూడా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితిలో మరి కుప్పం ప్రసాద్ అసెంబ్లీ వైపు అడుగులు వేస్తున్నారని మరి ఈరోజు జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో అక్కడికి వచ్చినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు, వివిధ గ్రామాల నుంచి, అదేవిధంగా మండలాల నుంచి, నియోజకవర్గాల నుంచి వచ్చిన వారంతా అక్కడ కుప్పం ప్రసాద్ని ఆశీర్వదించడం ఇది రాజకీయంగా కూడా వేడి రగులుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులు ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నారో, ముఖ్యంగా ఆర్యవైశ్యుల మీద దాడులు ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగాయో మేమంతా కూడా చూపించడం జరిగింది. అంతేకాదు ఆర్యవైశ్యులు ఎవరన్నా గొంతెత్తి మాట్లాడాలంటే దొంగ కేసులు పెట్టే పరిస్థితి. ముఖ్యంగా నేను ఈ ఆర్యవైశ్య మహాసభ పెద్దలకు కానీ, టీజీ వెంకటేష్ గారికి కానీ, మరియు ఈ సత్రాల వాళ్ళకి కానీ మొత్తానికి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆర్యవైశ్యుల రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే టీడీపీ వాళ్ళ సపోర్ట్ ఎమ్మెల్యేలు కావాలా, ఒక చిన్న పదవి కావాలంటే ఎమ్మెల్యే లెటర్ ₹1,00,000 డబ్బులు కావాలా? ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఈ యొక్క స్పందనకి కారణం, ఏకైక కారణం నేను చెప్తున్నా, మీరు నిరంకుశంగా వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక్క పదవి కూడా మీరు ఇవ్వకుండా దూరంగా పెడుతున్నారు. రానున్న రోజుల్లో సీనన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఇంకొక ఆర్యవైశ్య మహాసభ పెట్టి, ఇవాళ నేను అనుకుంటే ఈ 56 మండలాల అధ్యక్షుడు ఈరోజు ప్రకటించగలను, అధ్యక్షుడు కూడా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కూడా ఇవాళ ప్రకటించగలను. కానీ మీకు కూడా పద్ధతి మార్చుకోండి. మార్చుకోకపోతే మాత్రం మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా నుంచి ఆర్యవైశ్య సమ్మేళనం జరిగింది. ఆర్యవైశ్య మహాసభకు కూడా 56 మండలాధ్యక్షులు వేసి, జిల్లా అధ్యక్షులు కూడా వేసి మా పెద్దలందరికీ కూడా నేను సమర్పించడానికి వెనకాలను. దయచేసి మీరు టీజీ వెంకటేష్ గారికి ప్రత్యేకించి చెబుతున్నా, టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర లెటర్ తెచ్చుకున్న వాళ్ళకే పదవులు ఇస్తానని మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. ఇంకొకసారి మీ సత్రాలు ఇచ్చిన వాళ్ళకే ఇవ్వటం మీ తొత్తులాగా అన్నిటికీ మీరు వాడుకుంటున్నారు. ఒక పద్ధతిగా మీరు పోయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వకపోతే రానున్న రోజుల్లో మేము కూడా ఏం చేస్తామనేది తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సోదర మనందరికి కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఆర్యవైశ్యులు అంటేనే వివాదాలకు చాలా దూరంగా ఉండేటువంటి సామాజిక వర్గంగా కూడా ఒక మంచి పేరుంది. అదేవిధంగా ఆర్యవైశ్య కమ్యూనిటీలో కూడా ఐక్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి కుప్పానికి కూడా అక్కడ ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలంతా ఆశీర్వదించడం రాబోయే రోజుల్లో, ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆర్యవైశ్యుల సపోర్ట్ కావాలి. అదేవిధంగా ఈసారి గనక అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కుప్పం ప్రసాద్కు అసెంబ్లీ వైపు తీసుకెళ్లేందుకు ఆర్యవైశ్యులంతా కృషి చేస్తామని వారు చెప్పడం కూడా రాజకీయంగా కూడా కొంత చర్చకు వస్తుందని మనం చెప్పుకోవచ్చు.